లోక్సభ ఎన్నికల అభ్యర్థుల 5వ జాబితాను విడుదల చేసింది బీజేపీ అధిష్టానం. 111 మందితో 5వ జాబితా రిలీజ్ చేసింది. తెలంగాణలో మిగిలిన 2 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. వరంగల్ నుంచి ఆరూరి రమేష్, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావుకు టికెట్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో అన్ని లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల 5వ జాబితాను విడుదల చేసింది బీజేపీ అధిష్టానం. 111 మందితో 5వ జాబితా రిలీజ్ చేసింది. తెలంగాణలో మిగిలిన 2 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. వరంగల్ నుంచి ఆరూరి రమేష్, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావుకు టికెట్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో అన్ని లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. లోక్సభ ఎన్నికల అభ్యర్థుల 5వ జాబితాను విడుదల చేసింది బీజేపీ అధిష్టానం. 111 మందితో 5వ జాబితాను రిలీజ్ చేసింది. తెలంగాణలో మిగిలిన 2 స్థానాలకు కూడా అభ్యర్థుల్ని ప్రకటించింది. వరంగల్ నుంచి ఆరూరి రమేష్, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్ రావుకు టికెట్ ఇచ్చింది. దీంతో రాష్ట్రంలో అన్ని లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీను, బీజేపీ లిస్ట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? యశోద, మొదటి లిస్ట్ లో 9 మంది, ఆ తర్వాత 6, రెండో లిస్ట్ లో 6, ఇప్పుడు మిగతా పెండింగ్ లో ఉన్నటువంటి 2 టికెట్లు, మొత్తం కూడా 17 టికెట్లను ప్రకటిస్తూ బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖమ్మం టికెట్ కొంత కన్ఫ్యూజన్ ఉండే, ఎవరికి టికెట్ ఇస్తారు, లేదంటే టీడీపీ తోటి పొత్తు పెట్టుకోబోతున్నారా, లేదంటే ఇంకా ఎవరికైనా టికెట్ ఇవ్వబోతున్నారా, ఇట్లాంటి చర్చలు చాలా జరిగినాయి. సో జలగం వెంకట్రావు భారతీయ జనతా పార్టీ జాయిన్ అయిన తర్వాత ఖమ్మం ఎంపీ టికెట్ ఆయనే అనుకున్నారు. కానీ తాండ్ర వినోద్ రావుకు టికెట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ. దీని వెనక బీజేపీ రాష్ట్ర పెద్దలు కొంత ఆయనకు సపోర్ట్ గా ఉన్నట్టుగా తెలిసింది. సో మొత్తానికి విషయం ఖమ్మం టికెట్ మీదనే కొంత గత కొన్ని రోజుల నుంచి కూడా చర్చ జరిగింది. 3వ లిస్ట్ లో ఎవరి పేరు ఉండబోతుంది, ఎవరు ఖమ్మం నుంచి ఖరారు కాబోతున్నారు అనేది. సో మొత్తానికైతే ఎటకేలకు నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇంకా మరోవైపు వరంగల్ కు సంబంధించి ఆరూరి రమేష్ ఆల్రెడీ అధికారికంగా ప్రకటించకున్నా అంతకు ముందు వరంగల్ టికెట్ దాదాపుగా ఆరూరి రమేష్ కి అని అనుకున్నారు. సో ఎటకేలకు ఆయనకు కూడా టికెట్ ఖరారు చేసింది. మనకు తెలిసినటువంటి విషయమే. ఆరూరి రమేష్ ఆ సమయంలో ఆయనని బీఆర్ఎస్ నేతలు తీసుకుపోవడం, కేసీఆర్ ని కల్పించడం, ఆ తర్వాత మళ్ళీ ఆయన తన పదవికి అంటే బీఆర్ఎస్ కు రాజీనామా చేయడం, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కూడా రాజీనామా చేయడం, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం, వెంటనే ఆయనకు టికెట్ ఖరారు అనుకున్నారు. సో మొత్తానికి 17 టికెట్లు అయితే ప్రకటించింది. మిగతా ఏ రాజకీయ పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఇంతవరకు తెలంగాణలో టికెట్లు ప్రకటించలేదు. ఓన్లీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అన్ని టికెట్లు ప్రకటించుకుంది. ఇంకా ప్రచారానికి సిద్ధమవుతుంది. ఈ రోజే బీజేపీ సంబంధించినటువంటి కొన్ని సమావేశాలు జరిగాయి. ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి సమావేశాలు జరిగి వాళ్లకు కార్యాచరణ ఇచ్చారు. ఎట్లా ప్రజలకు వెళ్ళాలి, ఎట్లా ఓట్లు అడగాలి, తర్వాత భారతీయ జనతా పార్టీ లక్ష్యాలేంటి, మోడీ చేపట్టినటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. ఇంకొక వైపు బీజేపీకి సంబంధించినటువంటి ఆఫీస్ బేరర్స్ మీటింగ్ కూడా జరిగింది. సో ప్రచారానికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. సో మొత్తానికి 17 టికెట్ల ప్రకటన అయిపోయింది. ఇంకా ప్రచారమే మిగిలిందని చెప్పుకోవచ్చు భారతీయ జనతా పార్టీకి. సో ఇక్కడ నుంచి ప్రచారానికి సిద్ధమవుతుంది. వాళ్ళ టార్గెట్ కూడా 12 ఎంపీ సీట్లను గెలుచుకోవాలనేటువంటి టార్గెట్ గా పెట్టుకున్నారు. 30% మేర ఓట్లు రావాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ గా చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఎక్కువ శాతం వాళ్ళ ఉన్న ఓటు షేర్ ని భారతీయ జనతా పార్టీకి టర్న్ అయ్యేటట్టుగా కొన్ని ప్లాన్ చేసింది. అందులో భాగంగానే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నేతలందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఇక్కడ నుంచి ఆ ప్రచారము, తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కింది స్థాయి క్యాడర్ అంతా కూడా చేర్చుకునే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ పడుతుంది, ఇటు బీజేపీ పోటీ పడుతుంది బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకత్వాన్ని అంతా కూడా తమ పార్టీలో చేసుకునేందుకు. సో ఇంకా రానున్న రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీలో చేరికలు అయితే ఉంటాయంటున్నారు. మరి చూడాలి. ఇప్పుడు జలగం వెంకట్రావు మరి ఆయన ఎట్లా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే ఆయన టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. టికెట్ ఇస్తారంటేనే ఆయన ఖమ్మం ఇస్తారంటేనే ఇక్కడ బీజేపీలో చేరారు. సో ఇప్పుడు చూడాలి మరి పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది.